కంగ్రాచ్యులేషన్ సార్, మీ 50 లక్షల లోన్ రెడీగా ఉంది, ఎప్పుడు తీసుకుంటారు? ఈ మధ్య ఇలాంటి మెసేజ్లు మనందరికీ వస్తూనే ఉంటాయి కదా. భలే విచిత్రం. మా నాన్నగారి టైంలో అయితే లోన్ దొరకడమంటే అదో పెద్ద యుద్ధం లాంటిది. మేనేజర్ చుట్టూ ఓ 10 సార్లు తిరిగితేగాని పని అయ్యేది కాదు. అప్పట్లో లోన్ శాంక్షన్ అయితే అదో పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. మరిప్పుడో మనం అడక్కముందే బ్యాంకులే మన వెనకాలబడుతున్నాయి. ఏజెంట్లు ఏకంగా ఇంటికే వచ్చేస్తున్నారు. సడన్గా మన మీద బ్యాంకులకి ఇంత ప్రేమెందుకు పుట్టుకొచ్చిందంటారు? ఒక నిజం చెప్పనా, వాళ్లకు కావలసింది మన ఇల్లు కాదు, మన జీవితం. ఒక్కసారి ఆ లోన్ పేపర్ మీద సంతకం పెట్టామా ఇక అంతే. రాబోయే 20 ఏళ్లపాటు మనం వాళ్లకోసం పనిచేసే ఒక మోడర్న్ డే స్లేవ్ అయిపోతాం. ఇది మనకు ఇల్లు కొనిపించడానికి వేసిన ప్లాన్ అస్సలు కాదు. ఇది ఒకరిని మిడిల్ క్లాస్ ట్రాప్లో బంధించడానికి పన్నిన ఒక పెద్ద చక్రవ్యూహం. సో ఈరోజు మనం బ్యాంకులు మనకు చెప్పని ఆ సీక్రెట్ మ్యాథ్స్ ఏంటో, మన సొసైటీ మనకు చెప్పే అబద్ధాలేంటో అన్నీ బద్దలు కొట్టేద్దాం. ఇది మొత్తం విన్నాక ఆ ప్రీ అప్రూవల్ లెటర్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు చూడండి. సరే, ఫస్ట్ మనం దీని వెనకున్న సైకాలజీని అర్థం చేసుకుందాం. బ్యాంకులకు చాలా క్లియర్గా తెలుసు, ఓ 25 ఏళ్ల కుర్రాడని ఈ ట్రాప్లో పడేస్తే చాలు, వాళ్ల యవ్వనం మొత్తం వడ్డీ కట్టడానికే సరిపోతుందని. అందుకే సొసైటీలో ఒక పెద్ద అబద్ధాన్ని క్రియేట్ చేశారు. అదేంటంటే సొంత ఇల్లుంటేనే లైఫ్ సెటిల్ అయినట్టు అని. కానీ ఒక్క నిమిషం ఫైనాన్షియల్ లెక్కల ప్రకారం చూస్తే మనం లోన్లో కొనే ఇల్లు ఒక యాసెట్ అంటే అసెట్ అస్సలు కాదు, అదొక అప్పు అంటే లయబిలిటీ. సింపుల్గా చెప్పాలంటే అసెట్ మన జేబులోకి డబ్బులు తీసుకొస్తుంది, లయబిలిటీ మన జేబులోంచి డబ్బులు తీసుకెళ్తుంది. ప్రతి నెల ఈఎంఐ, మెయింటెనెన్స్, ట్యాక్స్లు, ఇలా ఆ ఇల్లు మన డబ్బును మింగేస్తూనే ఉంటుంది. చివరికి ఏమవుతుందంటే ఆ ఇల్లు బాస్ అవుతుంది, మనం దానికి సర్వెంట్ అవుతాం. సరే, సైకాలజీ పక్కన పెడితే ఇప్పుడు ఆ లెక్కల్లోకి వెళదాం. బ్యాంకులు మనకు ఎప్పటికీ చెప్పని అసలైన లెక్కలు చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఏముంది, ఫ్లాట్ ధర 50 లక్షలే కదా, ఎలాగూ దాని విలువ పెరుగుతుంది అని. కానీ ఇది కేవలం మనకు కనిపించే మంచుకొండ కొన మాత్రమే. అది పూర్తిగా తప్పు. రిజిస్ట్రేషన్కి ఓ 3.5 లక్షలు, ఇంటీరియర్స్కు 5 లక్షలు, జీఎస్టీ, ఇంకా ఏవేవో ఇతర ఛార్జులు అన్నీ కలిపి మనం ఇంట్లోకి అడుగు పెట్టేసరికే దాని అసలు ఖర్చు 60 లక్షలు దాటిపోతుంది. ఇంకో చేదు నిజం చెప్పనా, రియల్ ఎస్టేట్లో పెరిగేది భూమి విలువ మాత్రమే. కానీ మనం కొనే అపార్ట్మెంట్లో మనకు దక్కే భూమి అంటే యూడిఎస్ చాలా అంటే చాలా తక్కువ. మనం కొంటున్నది గోడల్ని, సిమెంట్ని. ఓ 15-20 ఏళ్ల తర్వాత ఆ బిల్డింగ్ పాతబడిపోతుంది, దాని విలువ పడిపోతుంది. సో మనం కొంటున్నది విలువ పెరిగే ఆస్తిని కాదు, విలువ తగ్గిపోయే కాంక్రీట్ని. ఇప్పుడు అసలు దొంగని పట్టుకుందాం. ఒకవేళ మనం 50 లక్షల లోన్ 20 ఏళ్లకు తీసుకుంటే మనం కట్టే మొత్తం వడ్డీ ఎంతో తెలుసా? దగ్గర 54 లక్షల రూపాయలు. అంటే అసలు కన్నా వడ్డీనే ఎక్కువ కడుతున్నామన్నమాట. అదే మనం అద్దెకుంటే, ఓ లెక్క వేసి చూద్దాం, 20 ఏళ్లలో మనం కట్టే రెంటు సుమారుగా 36 లక్షలుంటుంది. అంటే ఓనర్ అనే ఒక ట్యాగ్ కోసం మనం దాదాపు 20 లక్షలు ఎక్స్ట్రాగా పెనాల్టీ కడుతున్నాం. చెప్పండి, ఇది స్మార్ట్ ఇన్వెస్ట్మెంటా లేక ఎమోషనల్ ఫూలిష్నెస్సా? నాకు తెలుసు ఇప్పుడు చాలామంది మనసులో ఏమనుకుంటున్నారో. అన్నా, మా ఇంటి ఓనర్ గురించి నీకేం తెలుసు? గోడకి ఒక మేకు కొట్టనివ్వడు, ప్రతి ఏడాది రెంట్ పెంచుతాడు, ఆ నరకం కంటే సొంత ఇల్లు ఉండటం 100 రెట్లు బెటర్ కదా అని. మీరు చెప్పింది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. అద్దె ఇంట్లో స్వేచ్ఛ తక్కువ, కొన్ని ఇబ్బందులుంటాయి, అదొక పెయిన్. కానీ ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి, ఆ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఇంత పెద్ద పెనాల్టీ కట్టడం అవసరమా? ఓనర్కి భయపడి బ్యాంకుకి బానిసవ్వాలా? చూడండి, అద్దె ఇంటి కష్టాలు టెంపరరీ, ఇల్లు మారితే పోతాయి. కానీ ఈ ఈఎంఐ అనే బరువు మాత్రం పర్మనెంట్. 20 ఏళ్ళు చాయిస్ మన చేతుల్లోనే ఉంది. సరే, ఈ డబ్బు సంగతి కాసేపు పక్కన పెడదాం. ఈ లోన్ ట్రాప్లో పడ్డాక మనకు జరిగే అతి పెద్ద నష్టమేంటో తెలుసా? కెరీర్ సూసైడ్. అంటే మనకు ఆఫీస్లో బాస్తో పడదో, వేరే సిటీలో ఇంకా మంచి జాబ్ ఆఫర్ వచ్చింది, లేదా మనకంటూ ఓ కొత్త బిజినెస్ ఐడియా ఉంది, కానీ మనం రిస్క్ తీసుకోలేం, అక్కడి నుంచి కదలలేం. ఎందుకు? ఎందుకంటే ప్రతి నెల 5వ తారీఖున ఈఎంఐ కట్టవాలి కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రమేష్ ఇల్లు కొన్నాడు. అతను ఆ ఈఎంఐ కట్టడం కోసం తనకు ఏమాత్రం నచ్చని జాబ్లో 20 ఏళ్లపాటు ఏడుస్తూ పనిచేస్తాడు. మరోవైపు సురేష్ ఇల్లు కొనలేదు,
అతను ఆ డబ్బుని తన బిజినెస్ మీద పెట్టాడు, ప్రపంచం మొత్తం తిరిగాడు. 20 ఏళ్ల తర్వాత రమేష్ దగ్గర ఒక పాత ఇల్లుంది, సురేష్ దగ్గర ఒక కొత్త జీవితముంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలిచినట్టు? అంటే దాని అర్థం మనం ఎప్పటికీ ఇల్లు కొనకూడదని కాదు, ఖచ్చితంగా కొనాలి. కాని ఎప్పుడు? మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా అయ్యాక, బానిసలా కాదు, స్వేచ్ఛగా ఉన్నప్పుడు. దీనికొక గోల్డెన్ రూల్ ఉంది, వినండి. ఇంటి విలువలో కనీసం 40% డౌన్ పేమెంట్ మన సొంత డబ్బుతో కట్టగలిగే స్థాయికి వచ్చినప్పుడే ఇంటి గురించి ఆలోచించాలి. అప్పటి వరకు అద్దె ఇంట్లోనే ఉండాలి. మనం ఈఎంఐ కోసం ఎంత కట్టాలనుకుంటున్నామో అందులోంచి రెంట్ తీసేసి మిగిలిన డబ్బుని ఒక మంచి ఇండెక్స్ ఫండ్లో ఎస్ఐపి చేయాలి. ఇలా చేస్తే బ్యాంకు మీద మన ఆధారపడడం తగ్గుతుంది, మన పెట్టుబడి పెరుగుతుంది. ఆ లాభాలతో మనం ఇల్లు కొన్నప్పుడు వచ్చేదే అసలైన ఓనర్షిప్. అదే అసలైన ఫ్రీడమ్. ఓకే, ఈ విషయం ముగించే ముందు మీ అందరికీ ఒక చిన్న ఛాలెంజ్. ఇప్పుడే గూగుల్లో హోమ్ లోన్ అమోర్టైజేషన్ క్యాల్కులేటర్ అని టైప్ చేయండి. మీరు ఎంత లోన్ తీసుకోబోతున్నారో ఆ అమౌంట్ని అక్కడ ఎంటర్ చేయండి. అందులో టోటల్ ఇంట్రెస్ట్ పేయబుల్ అని ఒక నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ని చూడండి. ఆ డబ్బుతో మీ జీవితంలో ఇంకేమేం చేయగలరో ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ తర్వాతే లోన్ పేపర్ మీద సంతకం పెట్టాలా వద్దా అని నిర్ణయించుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం బ్యాంకులకు బానిసలుగా కాదు, మన డబ్బుకి మనమే యజమానులుగా బతకాలి.